హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వాలంటీర్లకు గుడ్ న్యూస్. మరో ముఖ్య ప్రకటన. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం. వాలంటరీ వ్యవస్థ ఏపీలో మరోసారి చర్చకు వచ్చింది. గత వైసీపీ హయాంలో 2.3 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. వీరికి నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేలా, వారి సమస్యలను పరిష్కారం చూపేలా జగన్ వ్యవహరించారు. వైసీపీ హయాంలో నియమితులైన వాలంటీర్ల ద్వారా ప్రజలకు మేలు జరిగిందనేదే నిర్వాదాంశం. ఎక్కడో ఒక్కరిద్దరు తప్పు చేయడం అనేది అన్ని వ్యవస్థల్లోనూ ఉన్నదే. అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎన్నికలకు ముందు వాలంటీర్లను కొనసాగిస్తామన్నారు. 5,000 గౌరవ వేతనం స్థానంలో 10,000 ఇస్తామని కూడా చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు దాటిపోయినా వాలంటీర్లకు ఎక్కడా వినియోగించుకోవడం లేదు. వారి పేరు, ఊరు కూడా ఎక్కడ వినిపించడం లేదు. ఈ విషయంపై కొన్నాళ్ళ కిందట శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు కూడా తెలీదు అనే సమాధానమే చెప్పారు. అయితే తాజాగా మాత్రం సర్కార్ వ్యూహం మారింది. ఈ దఫా వాలంటీర్లను తెర మీదకు తీసుకురానుంది. అయితే వారితోనే పింఛన్లు పంపిణీ చేయించే కార్యక్రమానికి కాకుండా వేరే పనులను అప్పగించాలని నిర్ణయించింది. వచ్చే నెల 1న కూడా సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్ పంపిణీ చేస్తారని తెలుస్తుంది. అయితే వాలంటీర్లను నైపుణ్య గణన సహా ఇతర అవసరాల కోసం వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఇదే విషయాన్ని సర్కారు స్పష్టం చేసింది. అయితే వాలంటీర్లను వినియోగించుకుంటామని, వారిని తొలగించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, వారికి బకాయి ఉన్న 5,000 చొప్పున వేతనం ఇవ్వనున్నట్లు తెలిసింది. వచ్చే నెల నుంచి 10,000 రూపాయలు వారికి వేతనం ఇస్తామన్నారు. మరి ఇలాంటి సమయంలో వారి సేవలను వేరేలా వినియోగించుకోవడంతో పాటు ఒక్కొక్కరికి 100 చొప్పున ఇళ్ల బాధ్యతలను అప్పగించాలన్నారు. గతంలో ఒక్కొక్కరికి 50 ఇళ్ల చొప్పున ఇచ్చారు. ఇప్పుడు ఈ సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.